మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని, రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపిస్తారని మాజీ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు 5వ డివిజన్లోని పాత చెక్పోస్ట్ ఎంట్రన్స్ నుంచి బోడిగాడి తోట తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. నారాయణకి డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడే నేను యాక్చువల్గా కొన్ని ఇళ్ళు తిరగటం జరిగింది. ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి. ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం వేసిన రోడ్డు. ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా. బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు. అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా. అది నిజం చెప్పాలంటే బోడిగోడ తోట అంటే నెల్లూరులో సిటీలో రెండు ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసాం. ఇదే చాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏం చేసిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి. ఆ రోజు చేసిన రోడ్డు ఇంతవరకు చెక్కు చెదరలా. ఆ క్వాలిటీ ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేయడానికి కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను. పెద్ద పెద్ద కంపెనీలే రోడ్లు వేసేటట్టుగా ఎల్ఎన్టీ, ఎన్సీసీ, ఇలా మెగా, షాపుంజి పెద్ద కంపెనీలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ₹2 ఎక్కువ ఖర్చు అయినా, ఎందుకంటే వాళ్ళు తీసుకునే మెజర్స్ ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సిమెంటు తగ్గించేయమన్నా వాళ్ళు తగ్గించేయరు, ఎందుకంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటారు. అలాంటి వాళ్ళతో యాక్చువల్గా మెజారిటీ రోడ్లు వేయించాం. నిజంగా నాకు అసలు ఈ రోడ్డు చూస్తుంటే, ఆ డ్రైనేజ్ యొక్క ప్లేట్ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో కూడా ఇలాంటి అంటే నేను కింతపరిచి మాట్లాడటం కాదు. మొదటి నుంచి నెల్లూరులో బోడిగోడ తోట అంటే ఒక నెగటివ్ అభిప్రాయం ఉండింది. అలాంటి దాంట్లో యాక్చువల్గా ఈరోజు ఇలాంటి రోడ్లు వేసేసాం. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను తిరగడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒక ఛాన్స్ అనే దాంతో గత ప్రభుత్వంలో ఓటేసాము, ఈసారి మీకే వేస్తామని. ఖచ్చితంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి, ఇప్పుడు నేను కొన్ని ఇళ్ళు తిరిగితే వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళంతా బాడుగిళ్ళల్లో ఉండారు. ఆ రోజు 2014 నుంచి 19లో నేను అధికారుల దగ్గర సర్వే చేయించాను. నెల్లూరులో ఎన్ని ఇళ్ళు కడితే నెల్లూరులో అందరికీ సొంత ఇళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఉంటుందంటే అధికారులు సర్వే చేసిన తర్వాత 43,000 ఇళ్ళు కావాలన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి నెల్లూరుకి స్పెషల్గా 43,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాను. 43,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేసాం. మెజారిటీ అయిపోయినాయి, కానీ వాటిని ఇంతవరకు పూర్తిగా ఇవ్వాల. అది నిజంగా దారుణం. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము అప్లై చేసాం మాకు లేదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము అప్లై చేసాం మాకు లేదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఫస్ట్ 2014లో వచ్చినప్పుడు ఆయన పెట్టిన ప్రయారిటీ ఏంటంటే 2022 కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో ఉద్దేశంతో ఆయన యాక్చువల్గా బడ్జెట్ని పెట్టాడు. ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో యాక్చువల్గా బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్ ప్రకారం చేయటం జరిగింది. కానీ వాళ్ళకి ఇవ్వాలి, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇవ్వండి. ఇప్పటికైనా ఇచ్చి ప్రతి ఒక్కరికి నెల్లూరు టౌన్లో ఉన్న 54 డివిజన్లలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సొంతింటి కళని నెరవేర్చండి. సొంతింటి యొక్క కళ, వాళ్ళ యొక్క కళ నెరవేరేటట్టుగా చేయాలని అధికారులు నేను కోరుతున్నాను.
మరొకటి ఈ ఏరియాలో ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి, కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఉందని. ఇమీడియట్గా మనం చేయగల సహాయ సహకారాలు చేయమన్నాను. కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే గుడిసెలో ఉండారో వాళ్ళకి రేకులుంటూ మరీ నీళ్లు కారుతుంటే ఇచ్చారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోజనాలు ఏర్పాటు చేశారు. అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి. ఎన్నికైన నాయకులు. హుద్దు తుఫాన్ వచ్చింది, 210 కిలోమీటర్ల వేగంతో కొట్టింది. మన రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ తుఫాన్లో అది రెండవది. అట్లాంటి హుద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం 24 గంటల్లో మొత్తం సెటైట్ చేసాం. 24 గంటలలో దాదాపు 500 ప్రొక్లైన్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేసాం, వాటర్ లైన్స్ ఇచ్చేసాం. నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా 17 రోజులు ఉండాను. 17 రోజులు విశాఖపట్నం నుంచి కదలగండ అక్కడే ఉన్నా. విశాఖపట్నం నుంచి కదలగండ 17 రోజులు. ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు. ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం. అది పరిపాలన అంటే అలా చేయాలా. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది. ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు నారాయణ సార్ గారు 5వ డివిజన్కి వచ్చారు. 5వ డివిజన్లో 128, 129 క్లమ్స్ అయి ఉన్నాయి సార్. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చేస్తున్నారు. ప్రతి దగ్గర సార్కి మంచి స్పందన వస్తుందండి. ఎందుకంటే ఈ 128, 129 బూత్లో ఎక్కువగా వైఎస్ఆర్ రచకాలు చాలా ఉన్నాయి. మాకు ఇక్కడ పుట్టి పెరిగిన కాడ నుంచి మాకు ఇక్కడ 30 వంద సంవత్సరాల నుంచి అక్కడ ఆర్ఎన్బి బంగ్లా అనేది ఉంది సార్. అది మొత్తం స్కామ్ చేసేసి ఐరన్ అవన్నీ స్కామ్ చేసేసి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా కొన్ని కోట్లలో స్కామ్ చేస్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మళ్ళీ ఇక్కడ ఎస్టీ వాళ్ళ ఇల్లులు ఉన్నాయండి. అక్కడ బాత్రూమ్స్ కట్టడానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైందంటే ఆ 5,000 అమౌంట్ వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని పేర్లు కూడా చెప్తాను, కిరణ్, రవి, సుచరిత, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా కట్టలేదు సార్. మీరు కానీ లోపల కానీ చూస్తే ఉంటుంది వాళ్ళ ఇల్లులు ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. మెయిన్ మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా వార్నింగ్స్ వస్తున్నాయి. మేము భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మీరు ఓటీపీ, వీళ్ళు మాకు ప్రజలందరూ మాకు మంచి స్పందన ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఆ కిరణ్ అనేవాడు, బాలాజీ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఓటీపీలు చెప్పబాకండి, ఓటీపీలు చెప్తే మీ బ్యాంక్ అకౌంట్లో అవి ఇవి అని. కానీ వాళ్ళు దేనికి భయపడకుండా ఇక్కడ ప్రజలు మాకు మంచి స్పందన ఇస్తున్నారు. ఓటీపీలు అందరూ చెప్తున్నారు. మాకు ఎవరో 2-3 పక్క వాళ్ళ నాయకులు అనేవాళ్ళే తప్ప 10 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడ మాకు భవిష్యత్తు గ్యారంటీ కూడా 93% మేము కంప్లీట్ చేసాం. ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరు నారాయణ సార్కి మేము ఓటేస్తాం. అసలు నువ్వు ఇన్నిసార్లు తిరగద్దమ్మా అంటున్నారు సార్. నన్ను అయితే ఎందుకమ్మా నువ్వు ఇన్నిసార్లు తిరుగుతున్నావు, మేమందరం కన్ఫర్మ్గా ఉన్నాము, నెల్లూరుని అభివృద్ధి చేసింది నారాయణ సారు. ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి మా ముఖం మీద మేమే బురద కట్టుకున్నాం. సో ఈసారి మాత్రం అలా జరగదు. మెజారిటీ మన బూత్లో మేము చూపిస్తామమ్మా, నువ్వేం భయపడవాక, నువ్వేం కొంచెం కూడా జంకబాక, నారాయణ సార్కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇవ్వమ్మా అని మాకు వాళ్ళు చెప్తున్నారు. మేము అదే కూడా నారాయణ సార్కి చెప్తున్నాము. ఈసారి ఖచ్చితంగా 30 సంవత్సరాల తర్వాత నెల్లూరులో పసుపు జెండా ఎగరడం ఖాయం, అది కన్ఫర్మ్ సార్. నేను 128 2 క్లమ్స్ అయి ఉన్నాయి. ఈరోజు 5వ వార్డుకి వచ్చి ప్రతి ఒక్క బూత్ ప్రతి ఒక్క గడపకి వచ్చాడు నారాయణ సారు. ఇక్కడ ఎక్కువ స్లమ్ ఏరియా, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అదిగా అసలుకి ఎక్కువగా మాట్లాడలేరు, అడగలేరు కూడా. వాళ్ళు ఇక్కడున్న వాలంటీర్లు వాళ్ళకి సక్రంగా పని చేయట్లేదు. కొందరైతే మాకు పింఛన్ రావాలి, కళ్ళు లేవు, మా పింఛన్ రావాలంటే అసలుకి ఏ మాత్రం రెస్పాండ్ అవ్వకుండా కూడా ఉన్నారు. ఇల్లులు మేము మీకు ఇల్లులు ఇస్తామని చెప్పని, బాడిగ ఇల్లులో ఉన్నారు కూడా మాకు ఇల్లు కావాలని చెప్పని మన గవర్నమెంట్ టీడీపీ ఏం చెప్పింది, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఇవ్వాలి, సొంత ఇల్లు ప్రతి ఒక్కరు నెరవేర్చాలని చెప్పని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు సొంత ఇంటి కోసం అని చెప్పని అప్లై చేసుకోమన్నారు. వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఆ ఇల్లుని ఒక్కొక్కరు ₹1,00,000 అమ్ముకొని వాళ్ళకి ఇల్లు వచ్చినా కూడా ఇవ్వలేదు. వాళ్ళే మా ఇల్లు ఏదో మీకు రాలేదమ్మా,
మీకు రాలేదు మమ్మల్ని అడగొద్దని చెప్పని ఇక్కడ 5వ వార్డులో కార్పొరేటరు కిరణ్ ఇలా పెద్ద పెద్ద వీళ్ళ వైసీపీ నాయకులందరూ కూడాను అందరూ మోసం చేసి దగా చేసి వాళ్ళు మాత్రం బాగుపడ్డారా కానీ ఇక్కడ ప్రజలైతే మాత్రం బాగుపడలేదు. ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. మొన్న కూడా మీడియా వస్తే ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు చేస్తారని చెప్పని మన స్థానికుల్ని మాట్లాడనీయకుండా కూడా చేసి బెదిరింపులు చేస్తున్నారు. నాకే వైసీపీ వాళ్ళు మొన్న ఫోన్ చేశారు, నువ్వు ఎందుకు వస్తావు ఏం చేస్తావు అని చెప్పనేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పోలీస్ కంప్లైంట్ పెడుతున్నారు. మీ బెదిరింపులకు మేమైతే లొంగపోము. మేము కష్టపడి మా నారాయణ సార్ని గెలిపించుకొని సిటీలో అత్యధిక మెజార్టీలో మేము నారాయణ సార్ని గెలిపించుకుంటామని చెప్పని అందరికీ తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.